అందరికి నమస్తే. మా పాలమూరు ఆనుముత్యాలలో ఇదొక ఆనుముత్యం. ఇది అలంపూర్ ఆనుముత్యం. ఒకసారి వినండి ఆయన ఏమంటున్నాడో, తర్వాత మాట్లాడదాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి సొంత స్వయాన తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కలిస్తే కూడా తట్టుకోలేకపోతున్నాం. జగదీశ్వర్ రెడ్డి కలిసిండు, ఈయననే కంపెనీలో ఉంది, ఈయనని స్వచ్ఛ బయోవారంలో కంపెనీ ఉంది. అది ఇప్పుడే స్టార్ట్ అయింది, 15 రోజులు అయింది, 15 ఏళ్ళు అయింది, ఇట్లా అయింది అట్లా అయిందని ఇంకా ఏబిసిడి కూడా స్టార్ట్ కాలే. ప్రయత్నం మొదలైంది. అడుగులు అభివృద్ధి వైపు, పెట్టుబడుల వైపు, ఉద్యోగ అవకాశాల వైపు పడతా ఉన్నాయి వడివడిగా. దాన్ని ఏ రకంగా విమర్శించాలి, కోల్గొట్టి కల్పించినట్లు, వికలింగ ప్రయత్నం చేసినట్లు, ఏదో ఒక రంధ్రావేశంలో భాగంగా చేసిన విమర్శ ఇంకా రానేలే కానేలే. ఇంకా వస్తే కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఆస్తి మొత్తం దోచుకుంటాం అంటే వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు. ఎక్కడి నుంచి పెడతారు పెట్టుబడులు? ఎక్కడి నుంచి పెడతారు? రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఆయన మొన్నటిదాకా ఏం బిజినెస్ చేసిండో చెప్పమని చెప్పండి. నేను మా అలంపూర్ ఆనుముత్యాన్ని రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి మొన్నటిదాకా ఏం బిజినెస్ చేసిండు, ఏం బిజినెస్ చేసి 1000 కోట్లు సంపాదించిండు చెప్పగలరా? ఇప్పుడు ఎక్కడి నుంచి పెడుతున్నారు ఇంపార్టెంట్. ఇప్పుడు కంపెనీ ఏమి కాలే, ఏబీసీ కూడా స్టార్ట్ కాలేదని చెప్పి సంపత్ గారు చెప్తున్నారు మా అలంపూర్ ఆనుముత్యం మీద. ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండ్రు, తర్వాత చతికిరా పడ్డాడు. ఇప్పుడు మీరు ఏదో పదవి ఓడిపోయి ఉన్నారు కదా, ఏదో పదవి కోసం అయితే మీరు అడుక్కోండి, పోయి బతిమలు అడుక్కోండి, మాకేమీ అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు, తెలంగాణ ప్రజలకు ఎవరికి అభ్యంతరం లేదు. సంపత్కి ఏమైనా పోస్ట్ ఇస్తారంటే ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కనుక ఈ సంపదన్నకు వాళ్ళు పీసీ చీఫ్ ఇస్తామన్నా, లేకపోతే ఇప్పుడు రాజ్యసభ వచ్చింది రాజ్యసభ ఇస్తామన్నా, లేకపోతే ఇంకేదని ఇస్తామంటే కూడా మనం ఎవరిని తప్పడదు. ఎందుకంటే పాపం కింది స్థాయికి వెళ్ళి కాంగ్రెస్ కార్యకర్తగా కష్టపడి వచ్చిండు ఆయన. కానీ నేను మాట్లాడిన మాటలనే చూడు, తెలంగాణ దోసుకోనికే కాదు, తెలంగాణ జాబులు వెనుకొస్తున్నాడంట. రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు 1000 కోట్లతో ఒక కంపెనీ పెడుతున్నాడా? ఒక కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాడా? ఏం చేసి సంపాదించి చెప్తారా సంపత్ గారు? ఎక్కడి నుంచి వచ్చిన 1000 కోట్లు? ఎక్కడ ఏ బిజినెస్ చేస్తే 1000 కోట్లు వచ్చినాయి? మా కుటుంబ సభ్యులు, మా తమ్ముళ్ళు ఎవరు అసలు రాజకీయాలకు రారు, పరిపాలనలో ఏలు పెట్టారని చెప్పింది కదా ముఖ్యమంత్రి గారు. మీరేమో పెడతారు అయితే ఏందని మీరు అంటున్నారు. అంటే మీ ముఖ్యమంత్రి చెప్పిందని ఖండిస్తున్నారా మీరు? 3-4 విషయాలు చెప్పిండు ఆయన అది చెప్పే ముందు జనాలకు అది కాదు చెప్పాల్సింది. సంపద నానికి ఏదైనా పదవి రావాలంటే కాంగ్రెస్లో ఇట్లా డబ్బా కొడితే రాదు. దాన్ని ఇంకా జనాలకు అర్థమవుతాలు చేసి కొంత మీ ముఖ్యమంత్రి గారిది గ్రాఫ్ పెరిగేతాలు చూడాలి, పడిపోతాలు చూడకూడదు. మీరు ఇరికిచ్చారు, రేవంత్ రెడ్డిని ఇరికిచ్చిండి. ఎట్లా ఇరికిచ్చిందంటే అవు పెడతాం, బరాబర్ పెడతాం, కంపెనీ లేదు, పెట్టలే, అవు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, అయితే ఏంది? ఈడ ఉన్న కంపెనీ కోసం రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముని కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడానికి అమెరికా పోయింది. ఇక్కడ నుంచి జనం డబ్బులు ఖర్చు పెట్టుకొని సిఎస్ను, వాళ్ళను, వీళ్ళను, ఒక 10 మంది అధికారులను వెంబడేసుకొని, 100 మంది లీడర్లను అనుచరులను వెంబడేసుకొని పోయింది. జనం డబ్బులతో పోయినారు, సొంతంగా పోలే. అమెరికా పోయింది రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముని కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటున్నా. అగ్రిమెంట్ ఇక్కడ కాదా? రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఏమైనా ఎన్ఆర్ఐ ఆయన? పోనీ జగదీష్ రెడ్డి ఏమైనా ఎన్ఆర్ఐ? అది చెప్పమని చెప్పండి. పోనీ ఆయన ఎన్ఆర్ఐ, అక్కడ ఏదో పెద్ద ఫ్యాక్టరీ ఉంది, ఆయనకి పెద్ద కంపెనీ ఉంది, పెద్ద ఐటీ కంపెనీ ఉంది, లేకపోతే ఈ స్వచ్ఛ బయోగ్రీన్ అమెరికాలోనే ఉంది కాబట్టి అక్కడ పోయి అగ్రిమెంట్ చేసుకొని చెప్పగలరా మీరు? స్వచ్ఛ బయోగ్రీన్ పోయిన నెల 21 తారీఖున పెట్టిండ్రు, తప్ప? వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ తప్పు. అసలు దాని ఓనర్ ఏమో కంపెనీ రిజిస్టర్డ్, కంపెనీల లెక్క ప్రకారం రిజిస్టర్ ప్రకారం చూస్తేనేమో వీళ్ళ తమ్ముడు జగదీష్ రెడ్డి ఓనర్. దానికి వీళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ తెలుసా, తెలంగాణ జనాలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేసిండ్రు. నేను అమెరికా టూర్ని వ్యతిరేకిస్తాను. అమెరికా టూర్లో కొన్ని మంచి అగ్రిమెంట్లు కూడా అయినాయి, దాని గురించి ఏం మాట్లాడడం. కానీ మంచిదే, అవి రాని కంపెనీలు రావాలి, ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. ప్రభుత్వంగా మీ బాధ్యత అది. ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ బాధ్యత. ఆ కేటీఆర్ కోసమో, లేకపోతే కేసీఆర్ కోసమో, లేకపోతే మీ పార్టీలో ఉన్న సీనియర్ నేతల కోసం కాదు, ఇది తెలంగాణ కోసం జరగాల ఆ యజ్ఞం. ఇప్పుడు ఈయనేం చెప్తాడు? పెడతారు, బరాబర్ పెడతారు 1000 కోట్లు. ఎక్కడి 1000 కోట్లు? సంపద నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? నువ్వు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నావు కదా, అంతకుముందు ఎమ్మెల్యే కూడా అయినావు కదా 1-2 సార్లు. మరి ఎందుకు నీతో పైసలు లేవు? ఉన్నాయా 1000 కోట్లు మీ దగ్గర? రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఏం చేసి 1000 కోట్లు? ఆయన ఏం జాబ్ చేసి చెప్తారా మీరు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే కూడా 1000 కోట్లు రావు. 1000 కోట్లు కాదు, అసలు దాని ఇంకా పెద్ద కథనం ఉంది. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించాలి,
అసలు ఏందో ఇది బ్లాక్ మనీ వైట్ మనీ చేస్తున్నారా, వైట్ మనీని బ్లాక్ మనీ చేస్తున్నారా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఎవరు పెట్టుబడి పెడుతున్నారు, జగదీష్ రెడ్డి ఎందుకు తెర మీదకి వచ్చిండు, ఇక్కడ కంపెనీ ఎందుకు స్టార్ట్ చేసిండు, ఇక్కడనే తీసుకుపోయి అమెరికాలో ఎందుకు అగ్రిమెంట్ చేస్తున్నారు, అసలు లేని ఓనర్ను ఈ కంపెనీ ఓనర్ జగదీష్ రెడ్డి అయితే వీళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ సీఎం ఆఫీస్ నుంచి ఇచ్చిన ప్రెస్ నోట్ వివరాలు ఏం తెలుసా, అమెరికా నుంచి రోజు ఒక ప్రెస్ నోట్ పంపుతారు ఇక్కడ మీడియాకు రాయనికి తాటికాయ అక్షరాలతో రాసుకోండి అని, రాసుకో సాంబా అని. దానిలో ప్రవీణ్ ఏదో పేరు ఇంటి పేరు, ఆయన అసలు ఈ కంపెనీకి సంబంధం లేదు, ఆయన పేరు పెట్టి ఇచ్చిండ్రు. ఇది లంగతనం కాదా, దొంగతనం కాదా ఇది? మీరు చేసుకోండి, బయోగ్రీన్ కంపెనీతో కూడా చేసుకోవాల్సిందే. కానీ ఈడ సందుల దుకాణం పెట్టుకొని ఈ దుకాణం తీసుకుపోయి తీసుకుపోయి ఆడ అగ్రిమెంట్ చేసుకొని ఇది ఏదో అవుతుందని చెప్పే ప్రయత్నము. అసలు రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో 7 మంది అన్నదమ్ములు ఉంటే అసలు ఎవరితోనో ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి చెప్పగలరా ఏమన్నా? ముఖ్యమంత్రి గారు ప్రజల మనిషి కదా, చెప్పగలరా? అసలు ఈ 8 నెలల్లోనే సంపాదించినరా పైసలు, అంతకుముందే సంపాదించినరా? కొద్దిగా పారదర్శకంగా ఉండాలి కదా. ఇప్పుడు మన అవతలను అంటున్నప్పుడు మనం కూడా అంత పారదర్శకంగా ఉండాలి, మనం కూడా అంత ఓపెన్గా ఉండాలి. మా పాలమూరులో 1000 కోట్లు పెట్టేంత పెట్టేంత ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, అది కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తమ్ముడు అంటే ఇంకా అంతకు మించి మా పాలమూరు జనాలకి ఏం కావాలి? మా పాలమూరు జనాలు బిక్కుమంటున్నారు, పాపం పేదోళ్ళు అయినారు మా పాలమూరు వాళ్ళు, పేదోళ్ళే మా పాలమూరు వాళ్ళు. సరే కొంత పంటలు వండుతున్నాయి, కొంత నడుస్తుంది, అదో ఇదో అవుతుంది, కానీ పేదోళ్ళే మేము. మిగతా జిల్లాలతో కూడా పోటీ పడలేం, అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ. పేదరికం ఎక్కువ, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ మరి వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు నేను అనుకున్నా, నేను ఒక 10,000 పెట్టి పాండబ్బ పెట్టుకుంటా. పాండబ్బ పెట్టుకుంటే ఎందుకంటే మళ్ళీ ఖర్చులు ఉంటాయి, కథలు కార్ఖానాలు ఉంటాయి కాబట్టి. 1000 కోట్లు 10,000 కోట్లు పెట్టుకోవాలనుకున్న పెట్టుబడి కంపెనీ జనం ఏమనుకుంటారో, జనం నాలాగా ఎవరు అడుగుతారని చెప్పి 1000 కోట్లకు పెట్టుకున్నారు. 1000 కోట్లు అంటే ఎన్ని వేల కోట్లు ఉండాలి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎంత బిజినెస్ చేస్తే, ఎన్ని వేల కోట్ల బిజినెస్ చేస్తే 1000 కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీ వచ్చింది? ఆ కంపెనీ పెట్టి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి సంపద చెప్తున్నాడు. ఈయన గ్యారంటీ. ఇక రేపు నాడే కూడా జరిగితే సంపదను అడగాలి, మనం ఈయనని అడగాలి, మీరే కదా చెప్పిందని. గాంధీమూలలో కూర్చొని డబ్బా కొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. జనాల కోసం మాట్లాడండి గాంధీమూలలో కూర్చొని ఏమన్నా ఉంటే, అప్పుడు అలంపూర్లో గెలిచే అవకాశం ఉంటుంది ఏమన్నా. మొన్ననేమో ఎమ్మెల్యే నీళ్ళు ఆన్ చేస్తే చాలు చేస్తే పోయి బంద్ చేసి ఇచ్చిండు, వచ్చి హైదరాబాద్లో పడ్డాడు. వచ్చి ఇంకా ఇది ముడుబుక్కల మాటలు మాట్లాడుతున్నాడు సంపదన్న. మంచోడు పర్సనల్గా, కానీ ఎందుకో ఇట్లా చెడిపోయాడు రాజకీయాల్లో. ఏ పదవి కోసం ఆశపడి అట్లా మాట్లాడుతున్నాడు ఆయన. ఇదే ప్రతిపక్షం ఉంటే సంపదన ఏం మాట్లాడుతున్నా చెప్పండి? ఇదే ప్రతిపక్షం ఉంటే అధికారంలో ఎవరో ఉన్నారనుకుందాం, బీఆర్ఎస్ఓ బీజేపీఓ బీఎస్పీఓ ఎంఐఎంఓ ఉందనుకున్నా, ఏం మాట్లాడతారు? 1000 కోట్ల లెక్క చెప్పాలి ఇప్పుడు నువ్వు అని అడుగుతారు. అదే మాట ఎందుకు అడుగుతలేడు 1000 కోట్ల లెక్క చెప్పాలని? అవి ఏం డబ్బులు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎక్కడ దోసుకున్న డబ్బులు? తెలంగాణ దోసుకోనికి కాదంట, తెలంగాణలో పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు ఈయనకి పెడుతున్నట్ట కంపెనీ. ఇంకా ఏం చెప్పాలి మనం? అసలు ఎక్కడ డబ్బు ఏమవుతుంది? సినిమా ఉంది కదా, ఎవరు లోపల ఇస్తున్నారు, ఎవరు బయట తీసుకొస్తున్నారు అంటే ఉంది. ఇది కూడా ఎవరు డబ్బులు, ఎవరు పెట్టుబడులు పెడుతున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అసలు ఎన్ని డబ్బులు సంపాదించారు వీళ్ళు? తెలంగాణ వెనుకబడదేం కాదు, తెలంగాణ ప్రభుత్వం పేదది, కానీ వీళ్ళ దగ్గర మస్తు పైసలు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.